వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, బొరుగుల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బొరుగుల ఉప్మా తయారీ విధానం చూద్దాం. పప్పులు పచ్చిమిరపకాయలు, పప్పులు పచ్చాగా మిక్సీ పట్టి పచ్చిమిరపకాయలు వేసి ఇలా పచ్చాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. బొరుగుల్లో మెరకలు ఉంటే తీసేయాలి. ఇలా నీళ్ళల్లో వేసి బొరుగులన్నీ ఇలా కలుపుకొని ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా అన్ని బౌల్లో వేసిన తర్వాత చూడండి, పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డలు, టమోటాలు, సాసవలు, కరివేపాకు వేయాలి. తర్వాత వేగాలి. కాస్త కలర్ చేంజ్ అయ్యాయి, ఇంకాస్త వేగాలి. చూడండి, ఎగుతున్నాయి. మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఎంచుతున్నాను. సాల్ట్ వేయాలి రుచికి సరిపడా. పసుపు వేయాలి 2 టేబుల్ స్పూన్లు. ఇలా ఫ్రై కావాలి, అన్నీ బాగా వేగాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా తడిపి పెట్టుకున్న బొరుగులు వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. కాస్త బొరుగులు కూడా వేగాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. చూడండి, కలుపుతుంది. ఇలా కలుపుకొని ముందుగా మిక్సీ పట్టిన పొడి వేసుకోవాలి. పప్పులు, పచ్చిమిర్చిది ఇలా బాగా కలిపేయాలి. ఉప్పు అయితే వేయకూడదు పొడి చేసేటప్పుడు, ఎందుకంటే మనం ఉప్మాలో వేస్తాం కాబట్టి ఉప్పు రోసు కాకుండా ఉంటుంది. చూడండి, ఇలా పొడి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మంట గ్యాస్ ఆపేయాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.
చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలా ఒక పార్ట్ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. Thank you for watching video.